కొంతమంది అంటున్నారు. వైసీపీ మీద ప్రతీకారంతో ఇంత కసిగా పరిపాలన చేస్తున్నారని కొంతమంది అంటారు. మీ అభిప్రాయం ఏంటి? వైసీపీ మీద ప్రతీకారంతో చేయాల్సినంత అవసరం ఏముందిలే కానీ ఆయనకి పరిపాలన అంటే ఇలా చేయాలి, రాబోయే యూత్ అంతా కూడా ఇలా ఉండాలి, ఇలా పరిపాలన చేయాలి అనేది ఆయన ఉద్దేశం కావచ్చు. అంటే ఇప్పుడు అంటే ఆయన ఇప్పటి వరకు చూడని రాజకీయం చూస్తున్నాం, ఇక మీద చూడబోయే రాజకీయాలు ఇలా ఉంటాయి కావచ్చు. అంటే డిప్యూటీ సీఎం గా 100% ఇస్తున్నారా, అంతకు మించి ఇస్తున్నారా, తక్కువగా ఇస్తున్నారా? అంతకు మించే ఇస్తున్నారు. డిప్యూటీ సీఎం గా ఆంధ్రప్రదేశ్ కి ఎలాంటి మనకి ముఖ్యమంత్రి స్థాయి పర్సనాలిటీ అతను. ఇప్పుడు కొంతమంది డిప్యూటీ సీఎం గా కూడా వద్దు మాకు నారా లోకేష్ కావాలని అంటున్నారు. సో ఇట్లాంటి ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయి అంటారు? వాళ్ళ అంతర్గత పార్టీ వ్యవహారాలు. టీడీపీ ఏంటంటే పవన్ కళ్యాణ్ మీద ఆధారపడిపోతే భవిష్యత్తు అంతా కూడా టీడీపీ కూడా పవన్ కళ్యాణ్ కిందకి వెళ్ళిపోతుందేమో, మన కేటర్ అంతా పవన్ కళ్యాణ్ తో నిండిపోతుందేమో, ఆ హైప్ ఉంటుందేమో. మన కేటర్ను మనం పోగొట్టుకోకూడదు. నారా చంద్రబాబు నాయుడు గారి తర్వాత పార్టీకి ఏంటి అంటే ఎవరు లేరు, నెక్స్ట్ పవన్ కళ్యాణ్ కనపడుతున్నాడు. సో టీడీపీకి ఒక భయం ఏర్పడి ఉంటుంది ఖచ్చితంగా. ఇంత స్టార్డమ్, ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ కానివ్వండి, ఈ రాజకీయంలో దూసుకుని వెళ్ళటం కానివ్వండి, ఇవన్నీ చూసి కొంత భయపడి ఉండొచ్చు టీడీపీ పార్టీ అనేది. వాళ్ళ పార్టీ శ్రేణులు కానీ వాళ్ళంతా కొంచెం భయపడి ఉండొచ్చు. ఇప్పుడు జనసేన పార్టీ వల్ల కూటమికి బలం వచ్చిందా, లేకపోతే టీడీపీ వల్ల జనసేన పార్టీకి బలం వచ్చిందా అంటారా? అది రెండింటి వల్ల ఇద్దరికి మేలు జరిగిందండి. అది ఒకరిని మనం ఎవరికి కూడా అదంత విధానం కాదు. ఇద్దరు వల్ల కూడా నష్టపోయింది జగన్. ఇప్పుడు ఇట్లాంటి ఇష్యూస్ వల్ల ఒకవేళ జనసేన సపరేట్ అయిపోతే కూటమి పరిస్థితి ఏంటి? జనసేన సపరేట్ అవ్వకూడదని పవన్ కళ్యాణ్ గారు చెప్పారుగా. 15 సంవత్సరాలు కలిసి నడవబోతున్నామని ఆయనకే ఆయన హార్ట్ఫుల్ గా చెప్పారు. దాన్ని మనం క్వశ్చన్ చేయలేము. కానీ టీడీపీ వాళ్ళు ఇలాగే పోతా ఉంటే నష్టపోయేది టీడీపీ భవిష్యత్తులో. జనసేనకి ఏమి ఇబ్బంది ఉంది, ముందుకు వెళ్తుంది ఇంకా. సో ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ గారి గురించి పరిపాలన ఏం చెప్తారు? బ్రహ్మాండంగా ఉంది. పరిపాలన గురించి అయితే అసలు ఏమి ఇబ్బంది లేదు. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా కూడా చూడాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారు ఖచ్చితంగా.